లేదంటే ఏమిటంట ఏమైంది చెప్పండి. ఈ రోజే మన పనులు. కొంతమంది నన్న ప్రార్థన చేయాలన్నా ఈరోజు అమ్మాయిని చూసి రావటానికి పోతున్నా, ఎక్కడికంట బండ్లో కంట, ఎక్కడికంట హాస్పిటల్ పిల్ల ఏం పోయిందమ్మా సోమవారం పోవచ్చుగా అన్న ప్రార్థన చేయాలి. ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏ సోమవారం పోవచ్చుగా. ఈ రోజు నువ్వు మందిలోకి వస్తే నీ రోగం పోతే తెలుసో తెలియదు నీకో, ఏం పోయింది నువ్వు హాస్పిటల్ పోయే పని లేదు. అయితే నువ్వు ఎవరు నమ్మట్లా. అందుకనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము కోల్పోతున్నామంట. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఏశావు పోగొట్టుకున్నాడు. ఈ దినాల్లో కొంతమంది క్రైస్తవులు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పోయిన తర్వాత ఇక్కడ ఏడుస్తున్నాడు బుద్ధి వచ్చి, ఏమని, అయ్యా తండ్రి నా కొరకు ఒక్క దీవెన లేదా, నన్ను ఆశీర్వదించవా అని ఏమంటున్నాడండి తన తండ్రి. లేదయ్యా నా కాడ ఏమి కూడా నీలాగా నీవని చెప్పి వచ్చాడు నీ తమ్ముడు. ఎందుకని అలా జరిగిందంటే తను ఏమన్నాడు తెలుసా, నేను చచ్చిపోయేటట్టున్నాను, నాకెందుకురా నాయన ఈ జ్యేష్ఠత్వం, ఇది నీవే తీసుకో, నాకు ఆహారము. చూడండి మనము మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. దేవుని స్తోత్రం చెబుతారా హల్లెలూయా. ఎవరు ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడంటే చెప్పండి ఎవరండి. చూడండి బుద్ధి వచ్చి ఏడ్చినప్పుడు తనకి ఏ ఆశీర్వాదం కూడా లేదు. చూడండి 4వ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:4. ఇంత గొప్ప రక్షణను ఎవరంట, మనము, నీవు కూడా చెప్పు, నీవు నేను ఏదంట అమ్మ. వాళ్ళని జాగ్రత్త కూర్చోబెట్టుకోండి. మీరు ఆడ పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాకింగ్ చేసేటప్పుడు పిల్లల్ని అట్లా కూర్చోబెట్టండి, మీ కాడ కూర్చోబెట్టుకోండి, ఎవరు కూడా రాని ఒకటి కూర్చోబెట్టుకోండి. మా కూర్చోమ్మ. ఇంత గొప్ప రక్షణను ఎలాగ తప్పించుకుందుము, అటు రక్షణ ప్రభు బోధించుట చేత దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు రక్షణ నిర్లక్ష్యం కాదు, ఇది కాదా కృపా వరాలు అంటే ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి దేవుని సన్నిధిలో, అది నీకు తెలీదు. వాటి వైపు చూడవు, వాటి గురించి వినవు, వింటావా? వాటి వైపు చూడవు, వాటి గురించి ఎంత కాడికి మనకు ఏ ప్రసంగాలు కావాలి, బాగా క్యాబినీలు చెప్పాలి. ఏం చెప్పాలి? క్యాబినీలు చెప్పి నవ్వించి వాక్యాలు ఉండవు, వాక్యం చెప్పే పని లేదు. ఈ క్యాబినీలు చెప్పి నవ్వించి చివరికి ఏమైపోతున్నా, బలహీనులు అయిపోతున్నాం. అవునా కాదా? అందుకని ప్రభు ముందుగా చెప్పాడండి, వాక్యము ద్వారా మనం కట్టబడాలి. 2 ఇల్లులు ఉన్నాయి. ఏ ఇల్లు అంట? ఒకటేమో ఇసుకలో కట్టబడిన ఇల్లు, ఒకటేమో బండ మీద. నువ్వు దేని మీద కట్టాలి? ఇసుక మీద. అప్పుడు ఎక్కడ కట్టాలి? నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఉసుక మీద కడతావు. అదేమైంది? ఏదైనా గాలి వచ్చినప్పుడు లేదా వరద వచ్చినప్పుడు ఏమైతే ఉసుకలో కట్టబడి ఇల్లు పడిపోయి కూలిపోయింది. అదే బండ మీద కట్టబడితే ఎన్ని శోధనలైనా రాని, ఎన్ని తుఫాన్లైనా కొట్టని, ఎన్ని వరదలైనా కొట్టని, బండ మీద కట్టబడి నీళ్లు కూలిపోతుందా? నువ్వు ఆ క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడితే నీవు ఎన్నడూ కూడా దేవుళ్ళ నుంచి పడిపోవు. నీ కుటుంబంలో ఏ శోధన రాదు. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఒక రోజున బుద్ధి దేవుడి నీకు చెబుతాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడైనా ఉందా ప్రార్థన? దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. మీరే కదండి లక్షలాది మంది ఉన్నారు ప్రభు నమ్ముకున్న వాళ్ళు. కొంతమంది ఉన్నారు లేరు అనే మాట నేను అన్ను. లేకపోతే క్రైస్తత్వం బతకదు, క్రైస్తవులు ఉండరు, క్రైస్తత్వం ఉండదు, భూమి ఉండదు, ఆకాశం ఉండదు. వాళ్ళు ఉన్నారు కనుక
ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉంది. ఎందుకు తెలుసా? ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా మీ కుటుంబంతో కలిసి ఒక సాఫ్ వేసుకొని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా అని మిమ్మల్ని అడిగితే నాకు వెళ్ళి ఊరు చూస్తారు. మిమ్మల్ని అడగట్లా నేను, మీ గురించి నేను చెప్పట్లా. ఒకసారి స్తోత్రం చెప్పండి. నేను చెబుతున్న మాట ఎవరైనా ఉన్నారా ఈ దినాల్లో? చక్కగా చూడండి, కోడలు, అత్త, కొడుకు పిల్లలు మొత్తం చక్కగా కూర్చొని రాత్రిపూట సీరియళ్ళు. ఏం సీరియళ్ళు? నేను పొద్దున్న జాయికి వెళ్తా, రాత్రి మరి సాయంకాలం కూడా ఇలా పగలాగట్లా ఆ టీవీ, రాత్రి కూడా పొద్దు ఆ సీరియల్, సినిమాలు, సీరియల్స్ ఎలా బాగుపడిందా మేము కుటుంబం ఏటా? పొద్దులో లేచిన కాల్చి ఆ సినిమాలు ఎవడ పోతున్నాడో తెలియదు, ఎవడ వస్తున్నాడు ఆ సినిమాలు పెట్టుకొని చక్కగా కూర్చుంటున్నారండి. సిగ్గని పెట్టలా? ప్రభు నమ్ముకొని ఇలా చేయమని ఉందా? ఎందుకు నువ్వు దీవించబడతా? ఏమైనా పడుతుంది నీ ఇంట్లో? ఏమైనా పడుతుంది? నేను పాటలు పాడుతున్నావా? నీ కుటుంబం, నీ భర్తని వదిలేస్తే నీ పిల్లలు అన్నారు కూర్చోబెట్టుకున్న పాట పాడి ప్రార్థన చేసుకుంటున్నావా? కుటుంబంగా కూర్చుంటే ఎక్కడ? టీవీ ఉండకూడదండి నేను అంటలా. దాంట్లో చూడవలసిందే, మనం చూడాలి. ఇప్పుడు కత్తి పెట్టి ఎంతమంది ఇళ్లలో ఉంది? ఉందా? ఏం చెప్పట్లా? అంజం మాస్టర్ చెప్పట్లా, లేదనుకుంటా. అంజం ఉందంట, అంజం కాడు కూడా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కత్తిపేట ఉంది, దేనికి ఉపయోగిస్తాం మనం? అంతేగా, కత్తిపేట ఉందని పేరు కోసుకుంటాం. చెప్పండి, కత్తిపేట పేరు కోసుకుంటాం? కోసుకోకూడదు. అది దేనికి? ఊరగాయలు కోసుకోవడానికి కత్తిపేట మనం తెచ్చుకున్నాం, దానికే ఉపయోగిస్తారు. అంతేగాని పీకలు కోసుకుంటే ఏమైంది? చెప్పండి. ఉండాలి కత్తిపేట దేనికి ఉంది? కూరగాయలు కూర్చుంది. టీవీ కొన్నా దేనికి ఉండాలి? 24 గంటల ఏందంట ఆ సీరియల్, ఆ సినిమా. నీకు ఎక్కడ ఉంటుందండి భక్తి నీలో? ఇక్కడ అక్కడ ఉంటుంది విశ్వాసం. నేను నిర్లక్ష్యం చేసినట్లేగా కాదా? ఉది చదువుతాడు, ఏం చేస్తాడు? ఉది చదువుతాడు. ఇప్పుడు కట్ట ఆ టీవీ అయినా పేలిపోయింది, లేకపోతే నువ్వైనా పడిపోతావు. 2 పాయింట్లు ఏంటంట. నేను పేటలో అద్దెకున్నా కానీ లేదు, నేను ఆ ఇల్లు దాంట్లో వేరే ఇల్లు తీసుకున్నా. ఆ ఇంటి పక్క టీవీ ఆ అమ్మాయి మాత్రం మామూలు పెట్టట్లా. ఆ పాఠం వాడు గుర్తొచ్చింది, మామూలు పెట్టట్లా. ఏం చేయాలని ఆమె అద్దుకుంది, నేను అద్దుకున్నా. అమ్మ సౌండ్ తగ్గించమంటే ఆ తగ్గిస్తానే అనింది, తగ్గేది పెట్టింది. నేను ఎప్పుడు ప్రార్థనలో ఉంటా. నాకు ఒకసారి బాగా బాధేసింది. ప్రభువా ఆ టీవీ పేరుకోవాలని ప్రార్థన చేస్తాను. చెప్పండి, ఏమైపోవాలి? ఆ టీవీ పేరుకోవాలయ్యా, సగం బోలపోయింది, నాకు బాగా ఇబ్బంది అవుతాయని ప్రార్థన చేస్తాను. ప్రభు ఆ టీవీ పేరుకోవాలి, ప్రభు టీవీ పోవాలి. ఇదే ప్రార్థన చేస్తున్నా. నిజంగాండి ఒక రోజున ఆ టీవీ పెట్టండి ఆవుతున్న టప్ అని పెరిగి మంట వచ్చిందంట. ఏమొచ్చింది? నేను అనుకున్నా, నేను అడిగి మేము ప్రార్థన చేస్తే మా దేవుడు చేయలేదంటే ఇది కూడా. నేను ఆ ఇల్లు ఖాళీ చేసినంత వరకు కూడా ఆ టీవీ వచ్చారు దాంట్లోకి. ఏమొచ్చారు కదా? టీవీ వచ్చారు. నేను ఇలా ప్రార్థన చేస్తున్నా. ఒక ఆయన చాలా చాలా గొప్పోడు, నసరాపేటలో గొప్పోడు, పెద్ద పాస్టర్ కూడా, పెద్ద పాస్టర్. ఆయన సంబంధించిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం. వీళ్ళకి ఉద్యోగం పెళ్లి చేసుకున్నారు, ఇక్కడికి అద్దెకి వచ్చారు, మేము ఇక్కడ ఉన్నాం. ఈమె పాస్టర్ గారి మరదలో. నేనైతే ప్రార్థన చేస్తున్నా. నా ప్రార్థన వాళ్ళకి బాధ అయిపోయింది. ఏమైపోయింది? ఇంకా నన్ను కదిలించక అక్కడున్న 4 పాస్టర్లు తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చి మీరు చెప్పండి అని. మేము స్థానికులు ఆడ. ఎవరండి మేము? ఇక్కడంటే మీరు ఏం మాట్లాడిన స్థానికులు కాబట్టి కాదు కాబట్టి సరిపోయింది. అక్కడ నా కాడకు వచ్చి మాట్లాడాలంటే కొద్దిగా ఎవరైనా కొద్దిగా ఇబ్బంది మాట్లాడాలి. అక్కడికి వచ్చి పాస్టర్ గారు చెప్పంటే వాళ్ళు ఏమంటే నేనేం చెప్పంట పాస్టర్ గారికి. ఆయన ఇక్కడ ఆయన ఎవరైనా మేము చెప్పాను కదా, ఆయన ప్రార్థన ఆపమని మేమంతా చెప్పంటే సరే వచ్చారు. వచ్చి కూర్చోబెట్టి మీ ప్రార్థన మాకు బాగా ఆటంకంగా ఉందండి. ఊరి ప్రార్థన ఆటంకంగా ఉందా? మీరు చక్కగా చిన్నగా మీరు లోపల కూర్చొని ప్రార్థన చేయొద్దు, మీరు మేము కాబట్టి మాకు బాగా ఇబ్బందిగా ఉందండి. నేనేం చేయాలి? ప్రార్థన చేయొద్దా అన్న? చేయకూడదు. సరిపోయింది అన్న. 2వ రోజు వాళ్ళు కనపడలే. ఇంకా మరి నాకు ఏం కాల ఏడ్చాను నేను. ప్రభావ ప్రార్థన చేయకూడదు. మరి ఎక్కడ చేయాలి ప్రార్థన? ఏడ్చా. 2వ రోజు వాళ్ళు ఏం చేస్తా, ఇద్దరు ఆయన వచ్చిన ఉద్యోగం ఆ రోజు పోయిందంట.
రెండో రోజు ఉద్యోగం పోయింది. దేవుడే దీన్ని సాక్షి, వెళ్ళిపోయింది ఉద్యోగం. ఇద్దరు తగాదడుకుని ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ ఇల్లు అంతా మూలపడిపోయింది. నేను ఆ ఇంట్లో నుంచి ఖాళీ చేసినాక ఆ ఇల్లు కూడా అంతే ఉంది. తర్వాత వచ్చి సామాన్ తీసుకెళ్లారంట. చూడండి, ప్రార్థనకి ఆటంకం ఏం కలగకూడదు. నువ్వు ప్రార్థన చేసేది వాడివైతే దేవుడు నీ పట్ల అద్భుతాలు చేస్తాడు. చెప్పండి, గట్టి చెప్పండి. హల్లెలూయా. నిర్లక్ష్యమా కాదా? నిర్లక్ష్యాన్ని మనం చేయకూడదు. ఇప్పుడు 5వదిగా చెప్పి నేను ముగిస్తా. ఏది చెప్పి? 5వది చెప్పి నేను ముగిస్తా. కుదరండి. ఇక్కడ తప్పిపోయినా ఉన్నాడుగా. చూడమ్మా, 17వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. ఏ అర్థమే చెప్పండి, గట్టి చెప్పండి. అయితే ఎప్పుడు వచ్చినప్పుడు అంట వీడికి బుద్ధి వచ్చింది. చెప్పమ్మా, చదవమ్మా. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉంది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎలా చచ్చిపోతున్నాడంట? ఆకలికి చచ్చిపోతున్నాడట. ఎందుకని? తండ్రి కుమారుణ్ణి ఎంతో ప్రేమగా పెంచాడని. వీడు చిన్నోడు, పెద్దోడు ఎట్టు కూడా పొలం పని చేసుకుంటున్నాడు, పెద్దోడు ఎట్టు కూడా నాకాడే ఉన్నాడు. వీడు చిన్నోడిని బాగా చదివిద్దామని ఏం చేశాడు? తండ్రి పట్నం పంపించాడు. మీకు అర్థమే భాష. పట్నం పంపించాడు. పట్నం పంపించి అక్కడ చదువుకోమని వాడు పంపించాడు. మనోడు అక్కడ చదువుతున్నాడు. ఇక్కడ నుంచి ఎంతమంది లేరా తల్లిదండ్రులు పిల్లల్ని కాలేజీకి పంపిస్తున్నారు. వాళ్ళ కాలేజీలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికైనా తెలుస్తుందా? ఏం తెలియదు. వాళ్ళు 15,000 ఫోన్ కావాలి, 20,000 ఫోన్ కావాలంటే కొన్ని తీసుకెళ్ళి వాడి చేతుల్లో పెడుతున్నారు. వాడికి ఎంత కావాలంటే వాడు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. తెలుసా? ఈ రోజు చూడండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరి బిడ్డ అంతమంది చెడిపోయారు తెలుసా? ఆ పండగ ప్రార్థనకి వెళ్తే భయంకరంగా కనిపిస్తూ ఉంటారు. చదువుకోండి అని తల్లిదండ్రులు పంపిస్తే వీళ్ళు ఏ పని చేయాలంటే చదువుకోవాలా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయాలా? ఈయన కొడుకు మంచోడే పెట్టాడు. ఏనేం చేశాడు? కొంతమంది స్నేహితులతో కలిసి ఏం అలవాట్లు నేర్చుకున్నాడు? దురవాలు, తాగటము, సిగరెట్లు కాగటము, వ్యభిచారం చేయటం నేర్చుకున్నాడు. చివరికి వాళ్ళు అన్నారే, ఇక్కడే ఉందిరా, ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రం వెళ్ళిపోదాం అనగా తను వచ్చి తన తండ్రితో వాదన పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్నడు, నేను ఇక్కడ కాదు, నేను వెళ్ళేదని బీజేం చేస్తాను అన్నాడు. తండ్రి అన్నాడు, ఇక్కడే చేయరా నాయన, అదేదో ఎక్కడైతే మా కళ్ళ ముందుంటా ఇక్కడ కాదు, ఈ పల్లెటూరులో ఇక్కడ నేను ఉండలేను, నేను దూరంగా వెళ్ళిపోతాను, ఆస్తి నాకు ఇమ్మని తండ్రి మీద ఏం పెట్టుకున్నాడండి? గొడవ పెట్టుకున్నాడు. నా ఆస్తి నాకి అని. తనన్నాడు, అరే నువ్వు రోజులు బాగలా, నీకేమి తెలీదు, మోసపోతా వద్దయ్యా, అరే నిన్నెంతగానో ప్రేమించానయ్యా, నా మాటిను, ఇక్కడే ఉండరా, ఇక్కడే ఉండా, చేయాలి, ఏ బిజినెస్ అయితే చేయాలనుకున్న దాన్ని చేయి అన్నప్పుడు కొడుకున్నాడా? ఇన్నలా తండ్రితో వాదన పెట్టుకొని తనకు కావాల్సిన డబ్బుని తీసుకొని తన స్నేహితులతో దూర ప్రాంతాలకి వెళ్ళిపోయాడండి. డబ్బు ఉంది, ఎవరున్నారు? స్నేహితులు ఉన్నారు. దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. ఆ డబ్బుండగా వాళ్ళు తాగటము, వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేశారండి. చివరికి లోకంలో స్థాపితుండిగా బెల్లం ఉన్నంత వరకే, తర్వాత ఉంటాయా, డబ్బు అయిపోయింది. స్నేహితులను అడిగాడు, వాడు ఒక్కొక్కడు చిన్నగా జారుకున్నాడండి. చివరికి కరువు వచ్చేసింది ఆ ఊర్లో, ఆ దేశంలో కరువు వచ్చేసింది. మనోడికి ఆ డబ్బులు లేవు. ఆకలి అవుతుంది. ఏమవుతుందంట? ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది. ఏం జరిగింది అప్పుడు? ఉద్యోగం కొరకు, పని కొరకు వీళ్ళని అడుగుతున్నాడు, అయ్యా ఏదో పని ఉంటే ఏంటి అయ్యా, పని చేస్తాను, ఆకలి అవుతుంది, చాలా రోజులైంది అన్నం తినక.
అంటే ఎవరు కూడా పని ఇవ్వాల, ఎవరు కూడా పని ఇవ్వాల. పని లేదు మా కాలు లేదు, మేము ఇవ్వ పని అని. చివరికి ఒక పందుల యజమాని యొద్దకి ఎక్కడికి వెళ్ళాడండి? పందుల యజమాని యొద్దకి వెళ్ళి ఆయన అడుగుతా, అయ్యా ఈ పందులు మేపే పని నాకు ఇస్తావా అంటే ఆయన అన్నాడు, ఈ పని నీకు ఏంట్రా బాబు, నీకు పెడతానికి నా కాడ తిండి లేదు, నీకు ఇవ్వడానికి డబ్బులు కూడా నాకు లేవండి. అప్పుడు ఏమన్నాడండి, నువ్వు నాకు తిండి పెట్టొద్దు, డబ్బులు కూడా ఇవ్వద్దు. ఈ పందులను మేపుతున్నా కదా, వాటికేసి ఆ పొట్టు తినేనా, నేను ఆ పొట్టు తింటానా అంటే ఎంత హీన స్థితికి వచ్చాడండి చెప్పండి. తండ్రితో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? యేసు రక్తమే చెప్పండి గట్టిగా హల్లెలూయా. పోను మనకి ఏం నేర్పిస్తుంది అంటే, నువ్వు తండ్రితో ఉన్నంత వరకు, నీవు నీ తండ్రితో ఉన్నంత వరకు నీకు ఏది తక్కువ దేవుడు నీకు చేయరా. నీ స్థాయి వేరు. ప్రతి ఒక్కరు నిన్ను చూసి 2 చేతులు ఎత్తి వందనాలు చెబుతున్నా. ఎవరితో ఉన్నావని? ఎవరితో? తండ్రితో నీవు ఉన్నావు గనక, అక్క వందనాలు, అమ్మ వందనాలు, అక్క ప్రార్థన చేయ నా కోసం, అన్నా ప్రార్థన చేయి. ఎందుకని నీకింత గౌరవము, నీకెందుకు ఇంత విలువ? నీవెవరితో ఉన్నావు? నువ్వు తండ్రితో ఉన్నంత వరకు నీకు విలువ ఉందండి. నువ్వు తాగి రోడ్ల మీద పడు, నువ్వు రోడ్లు ఎక్కి తగాదరాడు, నిన్ను చూసి ఎవరైనా నీకు విలువిస్తారేమో. ఎందుకని అంటే ఏమంటారు, ఈ అమ్మాయా అనుకున్నంతగా మంచిది కాదండి. ప్రార్థనకి వెళ్ళినా ఏమో నోరు బాగలా, ప్రార్థనకి వెళ్తున్న కాడు వీడు తాగుతూ ఉన్నాడు. ఏంటంట, నిన్ను చూసి ఏం చేస్తారు, పక్కన పడి మనదా పలకరించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పలకరిట్లా? ఎందుకు పలకరిట్లా? నిన్ను చూసి పక్కకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నీ స్థాయి దిగిపోయింది. నువ్వు తండ్రితో ఉన్నంత వరకే నీ స్థాయి. నీవు స్థాయి తక్కువ స్థితిలోకి వచ్చావా, నిన్ను పలకరించరు కదా, నిన్ను చూసి పక్కన పడి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఎందుకు నీకు ఆ గౌరవం అంటే, నువ్వు తండ్రితో ఉన్నావు కనుక నీకు ఆ గౌరవం. నువ్వు ఉన్నప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నా, నిష్టానుసారంగా నువ్వు డబ్బులు ఉన్నాయి, నీ అన్ని చేసావు, ఇప్పుడు ఏమైపోయా, తండ్రికి దూరం అయిపోయావు, చివరికి తిండి కూడా ఆకలితో సస్తున్నావు. అప్పుడు వాడికి బుద్ధి వచ్చి అంటున్నాడు, ఇదిగో నా తండ్రి ఇంటి అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంది, నేను తిరిగి వెళ్ళి నా తండ్రిని బ్రతిమలాడుతున్నాను, నా తండ్రిని ప్రాధేయపడతాను. అయితే ఏమని పడతాడంట, తండ్రి నేను నీకును పరలోకముందు నా దేవునికి విరోధమైన పాపము నేను నీకు తండ్రికి పాపం చేశాను, దేవుడికి పాపం చేశాను, నీ కుమారుడుగా ఉండడానికి నాకు అర్హత లేదు, ఆ యోగ్యత అర్హత నాకు లేదు, నీ పనివాడిలో ఒక పనివాడిగా చూడండి. దేవుడు చూసి నువ్వు తప్పిపోయావు, పలుమారు నువ్వు తప్పిపోయినా దేవుని ప్రేమ నిన్ను విడిచిపెట్టనే. ఆయన 2 చేతులు చాపి ఆయన తలుపులు తెరిచి నీ కొరకు చూస్తూ ఉంటాడండి. నా కుమారుడు తిరిగి వస్తాడేమో, నా కుమార్తె తిరిగి వస్తుందేమో, ఇంకా బుద్ధి వచ్చిందేమో, బుద్ధి తెలుసుకొని వచ్చింది, ఏదో ఒక రోజు వచ్చింది, ఏదో ఒక రోజున వస్తాడు నా కుమారుడు అన్నట్లుగా తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకని రాయబడిందండి, లోబడిన ప్రజల కొరకు దినమల్లా నా చేతులు చెప్పండి. ఎన్ని తడవలు నుంచి అన్నా, ఎన్ని తడవలు నువ్వు నిర్లక్ష్యం చేసినా, ఎన్ని తడవలను తునీకరించినా, నిన్ను ప్రేమించి ఆ ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తూనే చెప్పండి. ఏం చూస్తుందట? ఎదురు చూస్తూనే ఉంటుంది. తండ్రి చూస్తున్నాడు కొడుకు ఏదో ఒక రోజు నా కొడుకు వస్తాడు అని. కొడుకు మాసిపోయిన బట్టలు, చినిగిపోయిన బట్టలు, సౌరం పెరిగింది, గడ్డం అంటున్నారా, ఏమయ్యాడండి, గుర్తు పట్టలేరు ఎవరు కూడా. అప్పుడేమో దొరలా ఉన్నాడు, ఇప్పుడేమో దరిద్రంగా ఉన్నాడు. అయితే తండ్రి చూస్తూ ఉన్నాడు కుమారుడు కొరకు. ఎక్కడో ఉన్న కుమారుడిని చూశాడండి తండ్రి. ఏం చేశాడు తండ్రి? పరుగున పరిగెత్తున్నాడు. ఎలా గుర్తుపట్టాడు ఆ కుమారుడు?
చూడండి, ఆ తండ్రి ప్రేమ చూడండి. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కుమారుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు, కౌగిలించుకున్నాడు. ఏడుస్తున్నాడు కుమారుడు. తను పనివాడిగా ఉంటాడన్నా తను ప్రేమించాడు. నూతనమైన వస్త్రాలు తొడిగాడండి. చేతికి ఉంగరము, కాళ్ళకి చెప్పులు, సౌరము, మంచి దూడను తీసుకొచ్చి విందు చేసి తనతో పాటు అందరూ కూడా సంతోషించమని అడిగాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా ఈ ప్రేమ? చూసారా? ఇలాగా దేవుడు నీ కొరకు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన 2 చేతులు చాపి, నా కుమారుడా తిరిగిరా. నువ్వు వస్తున్నావా? ఈరోజు చాలా మంది దేవుని నిర్లక్ష్యం చేస్తాం. బుద్ధి వచ్చిందిరా బాబు నీకు ఎప్పుడే కట్టాలి. దేవుడు వారి కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకే అంటాడండి, ప్రయాసపడి భారము మోసుకొస్తున్నా సమస్త జనులారా ఎక్కడికి రావునా ఎందుకు రాండి, నేను నీకు నేను విశ్రాంతిని కలగజేస్తున్నాను. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎక్కడ నువ్వు తప్పిపోయావు? ఎక్కడ నీవు దేవుణ్ణి తృణీకరించావు? గతంలో నీ జీవితం ఎలాగుంది? ఇప్పుడు ఎలాగున్నావు? గతంలో ప్రార్థన చేసుకునేవాడు, ప్రార్థన చేసేదాన్ని, దేవుని మాటలు కుటుంబంలో చెప్పేదానికి. ఈ రోజున నీ పరిస్థితి ఏమైపోయింది? కానీ బుద్ధి ఇన్ని జరుగుతున్నా ఇంకా బుద్ధి రాలేదా? నువ్వు గతంలో ఉన్న సంతోషం నీకుందా? లేదే. ఇక నేను బుద్ధి తెచ్చుకొని ఆ దేవుడు నీతో మాట్లాడిన విధంగా ఆయన వైపు తిరిగితే, ఆయన వద్దకు వస్తే, ఆయన ప్రేమ కలిగిన వాడు. దేవుని వాక్యములో రాయబడింది, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము కూడా నిన్ను తోసి వేసేవాడు కాదు నా దేవుడు. నిన్ను తునీకరించేవాడు కాదు నా దేవుడు. నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను అక్కరకు చేర్చుకుంటాడు, నీ ప్రతి అవసరాలు. ఈరోజు వాక్యం విన్న నీవు ఎక్కడైనా దేవుడిలో తొలగిపోయి బాధపడుతున్నావా, ఇబ్బందులు పడుతున్నావా? విడిచిపెట్టే ఇంక ప్రభు వైద్యుడు. ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. నీ కష్టాలు ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నాడు నీ బాధ? ఒక్కసారి పశ్చాత్తాపడి ప్రార్థించి ఇప్పుడే ఈ క్షణమే నీకున్న రోగం పోయింది, ఈ క్షణమే నీకున్న బలహీనతలు పోతాయి, ఈ క్షణమే నీలో ఉన్న ఆ యొక్క ఆర్థికమైన సమస్యలు తొలగిపోతాయి. ప్రభువా నన్ను క్షమించమని అడిగి, ప్రభువా నేను నీ యొక్క ఆజ్ఞలు అతిక్రమించాను, నువ్వు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నిర్లక్ష్యం చేశాను, నేను గీత దాటానయ్యా, నాకు బుద్ధి వచ్చి నన్ను క్షమించమని అడగగలిగితే దేవుని కృప నీ మీద ఉంటుందండి. తలలో వంచండి, అందరూ ప్రార్థించే. దేవుడు వాక్యము, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు మాటలో నాతో మాట్లాడాడు అని నువ్వు అనుకుంటే మీరు ప్రార్థించేది. ఎవరు కూడా మౌనం కూడా, అందరూ కూడా తలలో వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థించండి. అందరూ ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి. చేయాలి అందరూ ప్రార్థన, మౌనం కూడా చేయండి.